సరే, చేసిందేదో చేశావు. ఇంక దాన్ని అక్కడితోనే వదిలేకుండా మా మీద పగ సాధించాలని చూస్తున్నావా? అలాంటిదేదన్నా ఉంటే మాతోనే ఫేస్ టు ఫేస్ తేల్చుకో. అంతేగాని కావేరి వాళ్ళ అమ్మగారిని ఇబ్బంది పెట్టి ఆవిడ్ని జైలు పాలు చేయడం నీకు కరెక్ట్ కాదు. మర్యాదగా చెప్తున్నా, రుక్మిణి గారి మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకో. లేదంటే నేనేం చేస్తానో కూడా తెలీదు. ఏం చేస్తావో కూడా తెలీదా? ఏం చేస్తావు మిస్టర్ అర్జున్ ప్రసాద్? నీ ఆస్తి పాస్తి అన్నీ లాగేసుకుని అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చాను. అప్పుడంతా ఏం చేశావు? ఏమీ చేయలేదు కదా? ఇక ముందు కూడా ఏమీ చేయలేవు, ఓకేనా? సరే, నా ఇంటి వరకు వచ్చి నీ పెళ్ళం నా కాళ్ళు పట్టుకోబోయింది. ఇలా ఆవేశపడుతున్నావు, కానీ అవసరమైతే నువ్వు కూడా నా కాళ్ళు పట్టుకుంటావు. ఐ నో అర్జున్ ప్రసాద్, బట్ ఇప్పుడు నీతో నా కాళ్ళు పట్టించుకోవాలి, నొక్కించుకోవాలనే మూడ్ లేదు. అయినా సరే, నేను మీ ప్రాబ్లంని అర్థం చేసుకుంటాను. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇప్పుడే కేసు వాపస్ తీసుకుంటాను. కావేరి వాళ్ళ అమ్మని విడిచిపెట్టండి అని చెప్పేస్తాను, ఓకేనా? కానీ వన్ కండిషన్, మై డియర్ బ్యూటిఫుల్ కపుల్. నేను మీకిప్పుడు ఈ ఫేవర్ చేయాలంటే మీరు కూడా నాకు చిన్న ఫేవర్ చేయాలి. ఏంటది? యమజ, ఏం చేయాలో చెప్పు, చేస్తాము. చెప్పు యమజ, చెప్పు. కూల్ 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 కూల్. అదేంటంటే, వెంటనే మీరు స్టార్ట్ చేసిన కావేరి ఆర్గానిక్స్ ఆగిపోవాలి. నువ్వు కావేరి నా ఆఫీస్లో నా కింద 5 సంవత్సరాలు పనిచేస్తామని అగ్రిమెంట్ చేయాలి. నువ్వు ఇలా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. అది జరగదు. జరగాలి, జరిగి తీరాలి. ఆ రుక్మిణి నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా నా మీద హత్య ప్రయత్నం చేసింది. చిత్రని కూడా గాయపరిచింది. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు చాలా పగడ్బందీగా నమోదైంది. సో ఐ విట్నెస్, వేలిముద్రలు ఉన్న నైఫ్ అన్నీ ఆవిడ్ని నేరస్తురాలుగా ప్రూవ్ చేయగలవు. కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది అర్జున్. తక్కువలో తక్కువ 7 ఏళ్ళు ఆ రుక్మిణికి శిక్ష పడే ఛాన్స్ కూడా ఉంది. అటెంప్ట్ టు మర్డర్ కదా, నాన్ బెయిలబుల్. ఏమంటావు మరి? మీ అత్తగారు ఈ అటెంప్ట్ టు మర్డర్ కేసు నుంచి బయటపడాలి అంటే నేను చెప్పిన కండిషన్స్కి మీరు ఒప్పుకోవాలి. పర్లేదు, నేను మిమ్మల్ని కంగారు పెట్టను. ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఆలోచించుకోండి. రేపు మీరు మళ్ళీ వచ్చేసరికి అగ్రిమెంట్లన్నీ రెడీ చేసి ఉంచుతాను. మీరు వచ్చేటప్పుడు ఆ నారాయణమూర్తి గారిచ్చిన చెక్ని తీసుకొచ్చి దాన్ని నా కళ్ళ ముందే చించేసి నా కంపెనీలో పనిచేస్తున్నట్టు సంతకాలు పెట్టారంటే రుక్మిణి స్టేషన్ నుంచి బయటకొస్తుంది. ఇంకా మీరు బయలుదేరొచ్చు. యమజ మేడం,
ఆ కావేరి అర్జున్లను మీ బానిసల్ని చేసుకోవటానికి భలే స్కెచ్ చేశారు. మీ బుర్రే యమజ మేడం. అమ్మా గంగా, ఏడవకు. బావ ఆల్రెడీ బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. అమ్మ త్వరగానే వచ్చేస్తుంది. ఇదిగో ఈ పాలు తాగు. నాకొద్దక్క. అయ్యో, పొద్దున్నుంచి ఏమీ తినలేదు గంగా. కనీసం ఈ పాలైన తాగు గంగా. తాగమ్మా ప్లీజ్, ప్లీజ్ గంగా. గంగా, అమ్మొచ్చేస్తుందని చెప్పాను కదా, ఏమవ్వదు. చాలా పొద్దుపోయింది, నువ్వు పడుకో. దా పడుకో. స్నేహ, టైం చూసుకునే పని కూడా లేదా? పెళ్లి కాని ఆడపిల్లవి ఇలా ఉండడం కరెక్టేనా? పద వెళ్దాం. అక్క, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకేమైనా? నేనున్నది శివగారింట్లో. అయినా నేను ఈ పరిస్థితుల్లో ఇంటికి రాలేను. నువ్వు వెళ్ళిపో. ఏంటే రానంటున్నావు? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నీకు ఆ శివకి పెళ్ళయిందనుకుంటున్నావా, లేదా ఇది నీ మెట్టినిల్లు అనుకుంటున్నావా? అసలు నీకు ఇంటితో ఏం సంబంధం ఉందని ఇక్కడే ఉండడానికి? అక్క, ఊరుకుంటున్నాను కదా అని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. అసలేంటి నీ ప్రాబ్లం? ఇంకా ప్రాబ్లం ఏంటని బుద్ధి లేకుండా ఎలా అడుగుతున్నావే? మొన్న జరగాల్సిన పెళ్లిని ఒక పనికి మాలిన కారణం చెప్పి వద్దులేని ఆపేసినప్పుడే అంతా అయిపోయింది. మాకర్థమయ్యాక కూడా నువ్వింకా ఇక్కడే ఉంటాను, వీళ్ళతో తోడుగా పడుకుంటాను అంటే పక్క సర్ది వెళ్ళిపోతాననుకుంటున్నావా? అక్క, అసలు నువ్వు మనిషివేనా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? చూడు, ఇది నాకు కాబోయే మెట్టినిల్లు. శివగారు నాకు కాబోయే భర్త. అది గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చిగా వాగితే ఊరుకునేది లేదు. ఏంటే ఊరుకోవు? ఎందుకు ఊరుకోవు? ఆ శివ నిన్ను పెళ్లి చేసుకోడు, అది జరగని పని అని మాకు అర్థమైంది కాబట్టే నేనిలా మాట్లాడుతున్నా.